ఇది కదా భారత్ బ్రాండ్ అంటే. మన ఆయుధాలకు పెరిగిన డిమాండ్. ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ద్వారా టర్కీ, చైనా తయారీ ఆయుధ వ్యవస్థలు పూర్తిగా విఫలమయ్యాయని ప్రపంచం గమనించింది. టర్కీ డ్రోన్లను, చైనా మిస్సైళ్లను తుస్సుమనిపించిన భారత్ వైమానిక రక్షణ వ్యవస్థలు అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందాయి. ఆకాష్ సర్ఫేస్ 2 ఎయిర్ మిసైళ్లు ఖచ్చితత్వంతో పాకిస్తాన్ వైమానిక దాడులను అడ్డుకున్నాయి. అలాగే బ్రహ్మోస్ క్షిపణులు పాక్ వైమానిక స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ కు ఉపయోగపడ్డాయి. ఈ విజయాల నేపథ్యంలో భారత ఆయుధ ఎగుమతులకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యంగా అర్మేనియా ఇప్పటికే భారత్కు అత్యంత విశ్వసనీయ రక్షణ భాగస్వామిగా మారింది. 2020లో రెండు దేశాల మధ్య మొదలైన రక్షణ ఒప్పందాలు 2022లో $720 మిలియన్ విలువైన ఆకాష్ క్షిపణుల ఒప్పందం వరకు ఎదిగాయి. ఇప్పుడు $1 బిలియన్ విలువైన మిగిలిన భాగానికి చర్చలు జరుగుతున్నాయి. ఈ ఒప్పందంలో ఆకాష్ 1S హోవిల్టర్లు, యాంటీ ట్యాంక్ మిస్సైళ్లు, JADS కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, పినాకా మల్టిపుల్ లాంచింగ్ సిస్టమ్ వంటి ఆయుధాలు ఉన్నాయి. అర్మేనియా ఇప్పటి వరకు రష్యాపైనే ఆధారపడుతూ వచ్చింది. 2011-2020 మధ్య కాలంలో రష్యా ద్వారా ఇస్కాండర్ బాలిస్టర్ మిసైల్స్, Su-30SM యుద్ధ విమానాలు తీసుకుంది. కానీ ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా ఆయుధ సరఫరా సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో భారత్ వంటి ప్రత్యామ్నాయ భాగస్వామిని అర్మేనియా ఎంచుకుంది. అదే సమయంలో టర్కీ, అజర్బైజాన్, పాకిస్తాన్ వంటి దేశాలతో పోరాడుతున్న అర్మేనియాకు భారత్ నుండి వచ్చిన ఆధునిక ఆయుధాలు అడ్వాంటేజ్ ఇస్తున్నాయి. లో నాగర్నో కారాబాక్ యుద్ధం, టర్కీ డ్రోన్ల ప్రభావంతో అర్మేనియా ఓటమి పాలైంది. ఇప్పుడు ఆ దేశం తన రక్షణ వ్యవస్థను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుకునేందుకు భారత్ను ఆశ్రయిస్తుంది. టర్కీ డ్రోన్లను భారత్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఎలా పిట్టల్లా కూల్చేశాయో ఆపరేషన్ సింధూర్ ద్వారా చూసిన అర్మేనియా భారత ఆయుధాలపై నమ్మకాన్ని పెంచుకుంది. మరోవైపు భారత్ చేస్తున్న రక్షణ ఎగుమతులు దేశానికి రాజకీయంగా, ఆర్థికంగా, వ్యూహపరంగా మేలు చేస్తున్నాయి. ఒకవైపు చైనా, పాకిస్తాన్, టర్కీ లాంటి దేశాల వ్యతిరేక ధోరణికి ధీటుగా భారత్ తన స్వదేశీ ఆయుధ శక్తిని ప్రపంచానికి చూపుతుంది. మరోవైపు రష్యా ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ భారత ఆయుధ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది. ఈ ప్రభావంతో భవిష్యత్తులో భారత్ ప్రపంచ మిలిటరీ ఎగుమతుల్లో కీలక స్థానానికి ఎదిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు నిపుణులు.